వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు అయితే మనం పాలిటెక్నిక్ ధర్నా చేస్తున్న మాసప్ ట్యాంక్ కాలేజ్ దగ్గర ఉన్నాము. మనమైతే ఇప్పుడైతే స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాము వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళకి కావాల్సింది ఏందో. అన్న చెప్పండి, ఈ యొక్క ధర్నా గల కారణాలు ఏంటి? అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్లో ధర్నా చేయడం జరుగుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా తెచ్చిన జీవో నంబర్ 97ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. పాలిటెక్నిక్ విద్యలో ఉన్నటువంటి చాలా లోపాలను ఈ ప్రభుత్వము బయట పెడుతూనే ఏం చేసిందంటే వీళ్లకు సంబంధించిన 3 సంవత్సరాల పాలిటెక్నిక్ విద్యను కేవలం ఐటీఐకి సంబంధించిన విద్యతో సమానంగా చేస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయడం అనేది చాలా నీచమైన పనిగా మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య అనేది దాదాపు ఒక 60 నుంచి 70 సంవత్సరాల నుంచి చాలా మంచి స్కిల్ విద్యార్థుల్ని బయటకు తీసుకొస్తుంది. వీళ్ళకు సంబంధించిన తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ బీటెక్ చేయాలంటే ఈ లాటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్ సెకండ్ ఇయర్కి పోవాల్సిన పరిస్థితి. కానీ వీళ్ళు ఒకవేళ ఈ శక్తి స్కీమ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 97 అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందంటే ఐటీఐతో సమానం, ఇంటర్మీడియట్తో సమానం కూడా కాకుండా ఐటీఐతో సమానం అవుతారు. అంటే ఒక లేబర్ పనికి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రమే తయారవుతారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ జీవో నంబర్ 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు నార్మల్గా డిప్లొమా తీసుకునేదే బీటెక్కి లేటరల్ ఎంట్రీకి వెళ్ళడానికి. అయితే బీటెక్ ఇప్పుడు ఇది పెడితే మనకు మళ్ళీ ఇంటర్ 2 సంవత్సరాలు చదివి మళ్ళీ బీటెక్ వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బందులు మళ్ళీ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఫీజు డబల్ కట్టాల్సి వస్తుంది. దానికి అదే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో వీళ్ళు ఒకవేళ మళ్ళీ ఇంటర్ 2 సంవత్సరాలు చదవాలి, దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలి, ఈ ఎంసెట్ రాసుకొని ఆ ఎంసెట్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళు 3 సంవత్సరాల విద్య బూడిదలో పోసిన పన్నీర్ లాగా తయారవుతుంది. అందుకే దీన్ని అందరం వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల ప్రైవేట్ కేంద్రీకరణ అవుతుంది. దానివల్ల వైట్ కాలర్ జాబ్స్ కానీ ఇవి కానీ చాలా దూరం అవుతాయి కదా మీకు. అవునవును, ఇదే కారణము. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 97 తెచ్చిందో కేవలము ఈ పాలిటెక్నిక్ విద్యలో ఉన్న భారాన్ని తగ్గించుకొని ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టడం కోసమే తెచ్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ పాలిటెక్నిక్ కాలేజీలన్నీ దాదాపు 70 సంవత్సరాల నుంచి అద్భుతంగా నడిపిస్తున్న కాలేజీలు. ఇదాన్ని అంతటిని నిర్వీర్యం చేయాలని అనుకుంటే రేవంత్ రెడ్డి క్లియర్ ఇంటెన్షన్తో ఉన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యడు, పాలిటెక్నిక్ విద్యను దూరం చేస్తాడు విద్యార్థులకు, డిగ్రీ కాలేజీలను పట్టించుకోడు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలను పట్టించుకోడు, ఏదాన్ని పట్టించుకోడు. అంటే రేవంత్ రెడ్డికి క్లియర్ ఐడియా ఉన్నది, ఈ విద్యనందరినీ నాశనం చేద్దాము, విద్యార్థుల్ని బీటెక్ లాంటి నాణ్యమైన విద్యల్ని చదువుకోనియకుండా ఉంచుదామనే ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. మాకేమంటే ఈ శక్తి స్కిల్ని తీసేయాలి. మేము ఇలా ఈ ధర్నా చేయడానికి గల రీజన్ ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది జియో నంబర్ 97 అనే స్కీమ్ని రాత్రే మాకు తెలియకుండా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ బిల్ అనేది పాస్ అయ్యి అది ఇంప్లిమెంట్ అయిందనుకో తెలంగాణ స్టేట్లో ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ సఫర్ కావాల్సిందే. ఈ జియో నంబర్ 97 అనేది పాస్ చేయడం వల్ల మేము ఐటీఐ వాళ్ళతో సమానం. అంటే మాకు ఫర్దర్గా ఫ్యూచర్ ఉండదు. యాక్చువల్గా ఏంటిదంటే 3 ఇయర్స్ డిప్లొమా స్కోర్ చేసిన వాళ్ళు ఏం చేయాలనంటే ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి బీటెక్కి ఎంట్రీ అవ్వాలి. అయితే ఈ పాస్ అవ్వడం వల్ల ఏమవుతుందనంటే మాకు లాటరల్ ఎంట్రీ అనేది లేకుండా పోతుంది. దానివల్ల ఏమవుతుంది, మాకు ఫర్దర్గా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఆపర్చునిటీ లేకుండా పోతుంది. సో ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయొద్దు. చేస్తే ఏమవుతుంది, అది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మేము 3 ఇయర్స్ డిప్లొమా చదివి దాని తర్వాత ఇంటర్ చేయాలి, ఇంటర్ చేసి ఎంసెట్ రాసి క్వాలిఫై అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలి. సో అంటే మేము ఇక్కడ చదివిన 3 ఇయర్స్ మ్యాటర్ కాదా, మా చదువులు మ్యాటర్ కాదా, అంటే గవర్నమెంట్కి మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా అని మేము ఇలా క్వశ్చన్ చేస్తున్నాం. అంటే మేము ఇంత కష్టపడి చదివి చేసింది మ్యాటర్ కాదా, మాకు జస్టిస్ కావాలి, వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి, మాకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయిందనుకో 3 ఇయర్స్ డిప్లొమా తర్వాత మేము లేబర్ వర్క్ చేయాలి. అంటే మేము డిప్లొమాలో ఏం నేర్చుకుంటామని అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ 90% ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మనకి డిప్లొమాలోనే ఉంటుంది. మనము ఈసెట్ రాసి లాటరల్ ఎంట్రీ బీటెక్ వెళ్ళినాం అనుకో అక్కడ ఓన్లీ
ఓన్లీ జస్ట్ 10% ఉంటుంది. అంటే మొత్తం డిప్లొమా అనేది ఒక స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మాకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంత స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మేము పొందుకొని బయటికి పోయి లేబర్ పని చేయాల్సిన అవసరం మాకేంటి? అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం, మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? అంటే ఇంటర్ చదివే వాళ్ళ ఫ్యూచరే మ్యాటరా? ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇంజనీరింగ్ చేయడం కోసం మేము 9 years వేస్ట్ చేసుకోవాలా? మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? మాకు జస్టిస్ కావాలి. జస్టిస్ వచ్చేంత వరకు ఈ నిరసనలు ఆగవు, ఆపే పరిస్థితే లేదు. వెంటనే జియో నెంబర్ 97 వెనక్కి తీసుకోవాలి. వి వాంట్ జస్టిస్. అయితే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఈ ప్రొటెస్ట్కి? ఈ ప్రొటెస్ట్కి మాకు ఎటువంటి సపోర్ట్ చేస్తలేరు. సో ఏబీవీపీ నుండి అన్న వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయడం వల్ల ఇది ఇంకా బలంగా తయారై మేము ఈ ధర్నా చేయడానికి పాల్గొన్నాం అన్నట్టు. సో మాకు ఖచ్చితంగా జస్టిస్ కావాలి. జస్టిస్ వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మేము మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా అని మేము సీఎంని ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం. అంటే డిప్లొమా డిప్లొమా అంటేనే బయట ఉండేది చాలా తక్కువగా చూస్తారు. ఒక్కసారి డిప్లొమాలకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత స్కిల్స్ ఎంత ఉంటాయని. అంటే మీరు 90% ఇక్కడే నేర్చుకున్నప్పుడు మేము ఇది ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల లేబర్ చేయాల్సిన అవసరం మాకేంటి అని మేము ఇలా గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. ఈ ధర్నా ఎందుకు జరుగుతుందంటే మన తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వం అనేది జియో నెంబర్ 97ని తీసుకురావడం జరిగింది. దాన్ని రద్దు చేయాలి అని ఈరోజు ఈ ధర్నా చేపడుతున్నాం. అది మేము డిప్లొమా ఎందుకు తీసుకున్నామంటే ఇది ఓన్లీ స్కిల్ బేస్డ్ అని కాదు. డిప్లొమా తీసుకుంటే మాకు ఫారెన్లో కానీ ఎక్కడైనా కానీ మంచి జాబ్స్ వస్తాయి. కానీ దీన్ని ఐటీఐ ఇంటర్తో సమానం చేయడం అనేది తప్పు అని ఈరోజు మేము అందరం ఈ ధర్నా చేస్తున్నాం. మీ యొక్క ప్రముఖ డిమాండ్స్ ఏంటి? మా ప్రముఖ డిమాండ్స్ ఏంటంటే ఈ శక్తి అని ఏదైతే వచ్చిందో దాన్ని తీసేయాలనేది మా ప్రముఖ డిమాండ్. మరి జియో నెంబర్ 97 దాన్ని కూడా రద్దు చేయాలి. అయితే ఇప్పుడు మీరు ఈ 3 years అయితే ఏదైతే చదువుతారో అది ఒక బేస్, ఇంజనీరింగ్ ఒక బేస్. ఆ బేస్ని తీసుకొని దాంట్లో లాటరల్ ఎంట్రీకి వెళ్తారు మీరు, బీటెక్ ఇంజనీరింగ్ ఏదైనా కానీ. అలాంటివి తీసేసి ఇప్పుడు మళ్ళీ ఇంటర్ 2 సంవత్సరాలు చదివి మళ్ళీ ఎంసెట్ రాస్తే మళ్ళీ మీకు 3 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ చదవాల్సి వస్తుంది. సో మీ ఈ 3 సంవత్సరాలు మళ్ళీ 3 సంవత్సరాలు 6 సంవత్సరాల భవిష్యత్తు మీది పోతుంది. అవును, అందుకే ఈ ధర్నా అందరం కలిసి చేస్తున్నాం. ప్లీజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ప్లీజ్ ఈ జియో నెంబర్ 97 అనేది అన్ని రద్దు చేయండి అండ్ ఈ శక్తిని కూడా తీసేయండి ప్లీజ్. దయచేసి గవర్నమెంట్ని మేము ప్రాధాన్యపడుతున్నాం. గవర్నమెంట్ స్పందిస్తుంది అనుకుంటారా దీనిపైన? స్పందిస్తుందని తప్పకుండా అనుకుంటున్నాను నేను. స్పందించేది అయితే ఈ జియో అడగకముందే ఎందుకు తీసుకొచ్చింది? August 15th రోజు దీన్ని అమలు చేశారంట కదా. అది అంటే చెప్పలేరు, ఎవరికి ఏం తెలియకుండా దాన్ని అమలు చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని రద్దు చేయాలని అందరం కలిసి ధర్నా అనేది చేపడుతున్నాం. అయితే మీ పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఏమన్నా మీకు సపోర్ట్ ఇస్తున్నాయా? అందరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ధర్నా అనేది విజయవంతంగా జరిగి ఆ జియో నెంబర్ 97 అనేది రద్దు చేసి శక్తి స్కీమ్ అనేది తీసేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.